పిల్లతో మహా చిరాగ్గా ఉంది. భరించలేకపోతున్నాను. అందుకే ఏదో ఒకటి చేసి ఆ పిల్లని ఇంట్లోంచి బయటకు పంపించే మార్గం చూడు మావయ్య. అలా చేస్తే తర్వాత నువ్వు బాధపడతావేమో. ఏంటి మావయ్య మీరు కూడా? అదేమన్నా నా కూతురా నేను బాధపడ్డానికి? ఎవరో దారిని పోయేది. అది పోతే దరిద్రం పోయిందనుకుంటాను గాని ఎందుకు బాధపడతాను? సర్లేమ్మా, వీలు చూసుకొని చేస్తాను. వీలు చూసుకొని కాదు మావయ్య, వీలైనంత త్వరగా పంపించేయాలి. అలాగేనమ్మా, నేను చెప్తున్నాను కదా, ఇక ఆ విషయం మర్చిపో. సరే మావయ్య, ఇక నేను బయలుదేరుతాను. మంచిదమ్మా, జాగ్రత్తమ్మా. బాయ్. ఏంటన్నా ఇదంతా రికార్డ్ చేసావు ఎందుకు? జాగ్రత్త కోసం. అంటే ఏమి లేదురా, పొద్దు తిరిగినట్టే ఆడవాళ్ల బుద్ధి కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. నిలకడగా ఒక చోట ఉండదు. మనతో అవసరం ఉంది కాబట్టి మనతో చేతులు కలిపింది. అదే రేపు మనతో అవసరం తీరిపోయిందనుకో, టక్కున పార్టీ మార్చేసి అప్రూవర్గా మారిపోయి మనల్ని ఎక్కడో చోట ఇరికించేస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలాంటి ఆయుధాలు అవసరం అన్నమాట. అన్నా నువ్వు సూపర్ అన్నా. ఇప్పుడేంటి, మన బంధువులందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో నీ బర్త్డేని చాలా గ్రాండ్గా చేయాలి, అంతేగా? మరెందుకు ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడుతున్నావు? బాధ లేకుండా ఎలా ఉంటుంది బావా? అటు మా అమ్మ వాళ్ళకి గాని ఇటు అక్కకు గాని నా బిహేవియర్ నచ్చట్లేదు. మరలాంటప్పుడు నా బర్త్డేని ఎవరు సెలబ్రేట్ చేస్తారు? ఓ అదా నీ భయం? నీ బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తాను, సరేనా? స్వామి, ఇప్పటికే మనం లాస్ట్కి లేనిపోని మాటలు చెప్తున్నావని, తన మనసుని చెడగొడుతున్నావని మన మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. ఇప్పుడు గాని ఈ బర్త్డే చేశామనుకో, ఇక మామూలుగా ఉండదు. అరక్షణానికో నింద, క్షణానికో అవమానం పడాల్సి వస్తుంది. అందుకని తొందరపడి వాగ్దానాలు చేయకుండా ఒకసారి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఓకే అంటే అప్పుడు చేయొచ్చు. వస్తుందిగా, వెళ్ళడుగు. వదినా, ఏం లేదు వదినా. ఎప్పుడూ నవ్వుతూ ఉండే లాస్య తన దురదృష్టమో లేక తలరాతో తెలియదు, కానీ ఈ మధ్య ఎప్పుడు చూసినా బాధపడుతూనో ఏడుస్తూనో కనిపిస్తోంది. ఇలాంటి టైంలో మనం ఎన్ని మాటలు చెప్పినా సరే తనని సంతోషంగా ఉంచలేం. అందుకని ఎల్లుండి తన బర్త్డే కదా, ఆ బర్త్డేని మనం కొంచెం బాగా సెలబ్రేట్ చేశామనుకో, ఆ సంతోషంలో పడిపోయి ఈ బాధని ఎంతో కొంత మర్చిపోయే అవకాశం ఉందనిపిస్తోంది. అందుకే తన బర్త్డేని చాలా గ్రాండ్గా చేయాలని నిర్ణయించుకున్నాను. నీ ఆలోచన అద్దిరినయ్యా లక్ష్మణ. కాకపోతే అభ్యర్థికి ఆటో లేదు గాని కార్యకర్తకు మాత్రం కారిస్తానన్నాడట. అలా ఉంది నీ వరస. ఏమిటి సామెత అర్థం కాలేదా? ఏం లేదు లక్ష్మణ, కట్టుకున్న దానికి ఏ రోజైనా ఓ పట్టుచీర కొనిచ్చిన పాపాన పోయావా? లేదే. అంతెందుకు, అత్తగారన్న గౌరవంతో ఏనాడైనా కనీసం ఓ 100 రూపాయలు పెట్టి జంతికలు కొనిచ్చావా? వాటి గతి లేదు గాని పుట్టినరోజు మాత్రం చరిత్రలోనే గ్రాండ్ గా నిలిచిపోయేలాగా చేస్తావా? గ్రాండ్ గా. అమ్మా, నువ్వు నోరు మూసుకుంటావా? ఇదొకటి. సూర్యుడి మీద నీడ పన్నీదు,
మొగుడు మీద మాట పడనీదు. మా ఆ ఇదిగో మూసుకుంటా. అత్తయ్య, అది వదిన, మీకు చెప్పకుండా చేయడం పద్ధతి కాదు కాబట్టి చెప్పాను. తన బాధని పోగొట్టడం కోసం మనమందరము కలిసి సంతోషంగా లాస్య బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం. పోనీలేమ్మా, ఈ విధంగానైనా లాస్య ఈ బాధలన్నీ మర్చిపోయి కొంతలో కొంత సంతోషంగా ఉంటుంది. తప్పకుండా బర్త్డే చేద్దాం, ఏమంటావ్? సరే అత్తయ్య. ఇదేంటి, చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపని పిల్ల ఈసారి ఏంటి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది? పైగా ఇలాంటి టైంలో. అంతేకాకుండా బంధువులందర్నీ పిలవాలంటుంది. అసలు బర్త్డే అంటేనే ఇష్టం లేని పిల్ల బంధువుల్ని పిలవాలంటవేంటి? ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఆలోచన ఉంది. చేస్తున్నాను. నేను జోకొట్టగానే నా చేతి స్పర్శ తగిలి నిద్రపోవటానికి అదేవన్నా నాకు పుట్టిన బిడ్డ? ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి నన్ను పాలిమంటారేంటి? నన్ను క్షమించండి అత్తయ్య. అదేంటమ్మా? పాప విషయంలో నిజంగా నేను నిర్లక్ష్యంగానే ఉన్నాను. వాళ్ళ గురించి తెలిసి కూడా పాప ఎక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో పట్టించుకోకుండా అంతసేపు ఉండడం నా తప్పే కదా. అలా మాట్లాడకమ్మా. నువ్వు బాధలో ఉండి మర్చిపోయావే తప్ప కావాలనేం కాదు కదా. ఇంకే విషయం గురించి బాధపడకో. అది కదత్తయ్య, పాప విషయంలో సింధు రోజురోజుకి చాలా కోపం పెంచుకుంటుంది. ఈరోజు ఎండలో పడుకోబెట్టింది. రేపటి రోజున ఇదే కోపంతో పాపని ఇంకేం చేస్తుందోనని భయంగా ఉంది. ఇది మాత్రమే కాదత్తయ్య, పాపని పని మనిషి కూతురనుకొని పాప విషయంలో సింధు ఇలా ప్రవర్తిస్తుంది. కానీ నిజం తెలిసాక నా సొంత బిడ్డని ఇంత కష్టపెట్టానా అని సింధు బాధపడే అవకాశం ఉంది. జరిగిన వాటిని పదే పదే గుర్తు తెచ్చుకొని నరకం అనుభవించే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాప విషయంలో ఏదో ఒకటి చెయ్యాలత్తయ్య. ఏం చేయగలవమ్మా? అదే అర్థం కావడం లేదత్తయ్య. ప్రాణం పోయే స్థితిలో కూడా నిజం చెప్పడానికి వీల్లేని పరిస్థితి.
పోనీ పాపని ఎక్కడైనా రహస్యంగా పెంచుదామా అంటే ఆ దేవరాజుతో సమస్య. ఏం చేయాలో, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అస్సలు అర్థం కావడం లేదు. పోనీ ఓ పంచేద్దామా? ఏంటత్తయ్య అది? ప్రతి దోషానికి ఏదో ఒక విరుగుడు ఉంటుంది కదా, అలాగే ఈ దోషానికి కూడా ఏదైనా విరుగుడు ఉంటుందేమో. స్వామీజీని అడుగుదామా? ఆయన ఏదైనా పరిష్కారం చెప్తే పరిహారం చేయించొచ్చు కదా అని అనిపిస్తోంది. చాలా మంచి ఆలోచన అత్తయ్య. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా స్వామీజీని కలుద్దాం. చెప్పినట్టుగానే పాపని తండ్రికి దూరంగా పెంచుతున్నారు కదా? స్వామి, మీరేమో పాపని తండ్రికి దూరంగా పెంచాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. కానీ విధి విచిత్రంగా వాళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ఉండేలా చేసింది. కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తుల నుంచి ప్రమాదం ఉన్న కారణంగా పాపని ఎక్కడో దూరంగా ఉంచలేని పరిస్థితి. కానీ ఇంట్లోనేమో ఈ నిజం ఏ క్షణంలో తెలిసిపోతుందో, దానివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయోనని చాలా భయంగా ఉంది స్వామి. అందుకే స్వామి, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్తారేమోనని ఎంతో ఆశతో వచ్చాము. ఈ సృష్టిలో సమస్యని సృష్టించిన భగవంతుడు దానికి పరిష్కారం కూడా సూచిస్తాడు. దాని ప్రకారం మనం ప్రయత్నిద్దాం. ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేద్దాం. శాస్త్రి గారు, ఏంటి స్వామి? రేపీవిడ వీళ్ళ అబ్బాయిని మనవరాల్ని తీసుకొస్తారు. వాళ్ల చేత దోషపరిహార పూజ చేయించండి. అలాగే స్వామి. రేపు ఉదయం 11 గంటలకి అద్భుతమైన ముహూర్తం. ఆ సమయంలో పూజ చేయించండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఆశిద్దాం. అలాగే స్వామి. ఎవరికీ తెలియకుండా పురిట్లో బిడ్డని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఆ రోజు చాలా బాధపడ్డాను. పాప ద్వారా నీకు ప్రాణగండం ఉందిరా అని వాడికెలా చెప్పాలో అర్థం కాక సతమతమయ్యాను. పాప వాడి పక్కనున్నా సరే ఈ పిల్లే నీ కూతుర్రా అని వాడికి చెప్పలేక ఇన్నాళ్ళు నరకం అనుభవించాను. ఎన్నాళ్ళీ చేదు నిజాన్ని నా గుండెల్లో భరించాల్సొస్తుందో, ఎన్నాళ్లకి సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అర్థం కాక అనుక్షణం నరకం అనుభవించాను. కాని ఈ దోషానికి ఒక విరుగుడు ఉంది అని తెలిసాక ఇక ఈ సమస్య పరిష్కారం అయినట్టేనని చాలా సంతోషపడ్డానమ్మా. కాని ఆ పరిహారం చేయించే మార్గం కనపడ్డం లేదమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. అదేనమ్మా, స్వామీజీ చెప్పినట్టు పాపని ఆది సింధులు ఆశీర్వదిస్తూ అక్షింతలు వెయ్యాలి. కాని ఈ పాపతో చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా.
ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఒప్పించలేము. అలా అని వాళ్ళకి నిజమో చెప్పలేమమ్మా. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతోందమ్మా. అత్తయ్య, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. అదేంటమ్మా, ప్రాబ్లం కాకపోవడం ఏంటి? ఎలాగూ తెలిసిన పూజారే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు. అవునమ్మా, నువ్వు చెప్పినట్టు చెయ్యొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది అత్తయ్య. సమస్య ఏంటమ్మాది? గుడికి వెళ్ళి పూజ చేయించుకోమని మనం చెప్తే సింధు దాన్ని కూడా మరోలా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మరలాంటప్పుడు వాళ్ళకి ఎలా నచ్చజెప్పి గుడికి వెళ్లేలా చేయగలం? దానికి నా దగ్గర ఉపాయం ఉందమ్మా. అమ్మా భూమి, ఈ వేపరసాన్ని పాప పెదాలకు పోయమ్మా. చేదుకి పాప ఆగకుండా ఏడుస్తూనే ఉంటుంది. దాంతో నేను వెళ్ళి పాపకి దిష్టి తగిలింది, గుడికి తీసుకెళ్లి పూజ చేయించండి అని చెప్తాను. అప్పుడు స్వామీజీ చెప్పినట్టు ఆ దోష పరిహార పూజ చేయించొచ్చు. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. ఇలా చేతును పూసి పాపని ఏడిపించాలంటే బాధగా ఉందత్తయ్య. నాకు బాధగానే ఉందమ్మా, కాని తప్పట్లేదు. పాప ఏడుస్తుందని ఈ క్షణం మనం ఆలోచించి వెనక్కి తగ్గితే జీవితాంతం తండ్రి బిడ్డ బాధపడుతూ దూరంగా ఉండాల్సొస్తుంది. భవిష్యత్తులో వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం ఈ ఒక్క క్షణం మనం బాధని భరిద్దామమ్మా. తప్పదు. ఇంతకు మించి మనకు మరో మార్గం లేదు. చేస్తుంది మంచి కోసమే కదా, ఇంకేం ఆలోచించుకో. వెళ్ళు. जंतिकल में मर गई रे प्यार में मर गई रे. సక్కుబాయ్ గారు, కాస్త లేవగలరా? పక్కనే చెల్లమ్మా. నాకు అక్కడంత అవకాశం కనిపించట్లేదు. ఎప్పుడు నన్ను లేపాలనే చూస్తూ ఉంటారు. ఇదిగో నాకై నేనే లేచిపోతాను గాని నన్ను లేపడం ఎవ్వరి వల్ల కాదు. ప్యార్ మే మర్ గయ్యా రే.